నమస్కారం శ్రావ్య స్పెషల్ స్టోరీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావ్య స్పెషల్ స్టోరీ ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోజు టాపిక్ ప్రపంచ గమనాన్ని మారుస్తున్న డిజిటల్ విప్లవం. ఇప్పటివరకు మానవజాతి ప్రగతికి మూలాధారంగా నిలిచినవి మూడు అంశాలు: చక్రం, విద్యుత్తు, కంప్యూటర్స్. ఈ మూడు మానవజాతిని మహోన్నతంగా నిలిపిన గొప్ప ఆవిష్కరణలు. నేటి ఆధునిక యుగంలో వీటికి మించిన గొప్ప విశేషం డిజిటల్ విప్లవం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇది మానవ మేధస్సుతో నిర్మితమై మానవ మేధస్సుని మించి పనిచేసే గొప్ప వనరు. దీనిని తెలుగులో కృత్రిమ మేధ అంటారు. ప్రపంచ స్థాయి సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇప్పుడు కృత్రిమ మేధ, మెషిన్ పరిశోధన, అధ్యయనం కోసం భారీ పెట్టుబడులు పెడుతున్నాయంటే రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోరు మరింత విస్తృతం అవుతుందన్నమాట. ఆ మెలకువ బడ్జెట్లో కనిపించడం గమనార్హం. దేశంలో ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు ఎవరూ ఊహించని రీతిలో పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఏకీకృత చెల్లింపులు వ్యవస్థ ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారీ ఎత్తున చెల్లింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థికాభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశాక ఆర్థిక చెల్లింపుల ముఖచిత్రం సమూలంగా మారింది. ఇదంతా డిజిటల్ విప్లవ పరిణామమే. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ని నిలపడానికి మన కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. భవిష్యత్తులో భారతదేశాన్ని అగ్రపదంలో నిలపడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రంగంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ మనం ముందు వరుసలో ఉండడానికి దోహదపడుతుంది. కేంద్ర బడ్జెట్లో డిజిటల్ రంగానికి సాంకేతికతకు పెద్దపీట వేశారు. డిజిటలీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయ రంగంలోనూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పించారు. యాప్స్ తయారీకి కేటాయింపులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంతేగాక జాతీయ డిజిటల్ లైబ్రరీ ఫలాలు పల్లెలకు అందేలా ప్రణాళికల రూపకల్పన చేశారు. 2018 సంవత్సరంలో ఐఐటి ఖరగ్పూర్ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ లైబ్రరీ సమాచారం, డేటా గ్రామీణ ప్రాంత పాఠశాలలకు, విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇలా దేశ పురోభివృద్ధికి కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ సమస్యల పరిష్కారానికి ఏఐ వైపు చూస్తున్నారు. చివరకు వ్యవసాయ సమస్యల పరిష్కారానికి సైతం ఏఐ వైపు దృష్టి సారిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, చెల్లింపులు అత్యంత సులభతరమైపోయింది. బ్యాంకింగ్ సౌకర్యాన్ని అధిగమించి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్కు నగదు బదిలీ చేసి పంపే సౌకర్యం అందరికీ అందుబాటులోకి రావడం గొప్ప పరిణామం. ఆర్థిక విప్లవానికి ఊతమిచ్చే విశేష అంశం. డిజిటల్ విప్లవం ఓ నిరంతర ప్రక్రియ. ప్రతి దశలోనూ కొత్త ఆవిష్కరణ జరిగి ముందుకు వెళ్ళాలి. ఈ దశలో ఆగిపోయినా పోటీ ప్రపంచంలో వేగాన్ని అందుకోలేం. ఫలితంగా వెనకబడిపోతాం. అందుకే మరో కొత్త ఆవిష్కరణకు పచ్చజెండా ఊపింది మన కేంద్ర ప్రభుత్వం. తాజాగా భారత ఆర్థిక భాగ్యరేఖను మార్చే మరో ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చింది. అదే భరోస్. ఇదొక స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పటివరకు ఉన్న గూగుల్, ఆండ్రాయిడ్ లాంటి గుత్తాధిపత్య ఓఎస్ కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛ లభించిందన్నమాట. ఐఐటి మద్రాసుకు చెందిన ఓ స్టార్టప్ గ్రూపు ఈ విప్లవాత్మక ఆపరేటింగ్ సిస్టమ్కు ఊపిరిపోసింది. దీనికే భరోస్ అని నామకరణం చేశారు. అద్భుతమైన ఈ ఆవిష్కరణతో నిపుణులు సైతం నివ్వెరపోయారు. ఇప్పుడు దేశంలో స్టార్టప్స్ వేల సంఖ్యలో పనిచేస్తున్నాయి. ఈ అంకుర సంస్థలు నూతన శకానికి నూతన దారులు ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. మార్కెట్లో ఇప్పుడున్న ప్రముఖ కంపెనీలన్నీ దశాబ్దాల క్రితం ఇలాంటి స్టార్టప్స్గానే ఆరంభమై నిరంతర పరిశ్రమతో ఎదిగి ఈ ఆర్థిక పురోభివృద్ధిని సాధించాయి. ఈ స్టార్టప్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొత్త అంకుర సంస్థలు కదం తొక్కుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో G20 స్టార్టప్ సదస్సు 2 రోజుల పాటు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, మార్కెటింగ్ అన్న మాటలు మంత్రంలో వినిపించాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమీకృత సహకార సుస్థిర స్టార్టప్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. G20 దేశాల స్టార్టప్ ప్రతినిధులు, నిపుణులు, ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. గొప్ప విషయం ఏమిటంటే ఈ రంగంలో హైదరాబాద్ నగరం అగ్రభాగాన ఉంది. టీహబ్, టీహబ్ 2, వీహబ్, మహిళల కోసం టీవర్క్స్ ఇట్లా అనేక వేదికల ద్వారా అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు పొందింది. G20 స్టార్టప్ సదస్సు ముగింపులో G20 స్టార్టప్ ఎక్స్ గ్రూప్ అన్న ప్రత్యేక విభాగం ఆవిర్భవించింది. ఆ రకంగా G20కే గాక G20 స్టార్టప్కు సైతం భారతదేశం నాయకత్వం వహిస్తోందన్నమాట. ఇది ఎంతటి గొప్ప పరిణామమో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. దేశంలో దాదాపు 50 లక్షల పైగా యువత ఈ రంగంలో ఉపాధి పొందుతోంది. ఉద్యోగాలు కోరుకోవడం కాదు, ఉద్యోగాలు కల్పించాలన్న నినాదంతో ఉత్తేజితులైన వారు అటువైపు తమ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానులకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు సైతం ఈ నూతన సంస్కృతి విస్తరిస్తోంది.
హబ్లు, ఐటీ టవర్లు, సెంటర్లు ఆ ప్రాంతాలు వెలుగొందుతున్నాయి. ఈ సాంకేతిక డిజిటల్ విప్లవ దృశ్యం దేన్ని సూచిస్తోంది? 4వ పారిశ్రామిక విప్లవ శిఖరాగ్రాన్ని పట్టి చూపుతోంది. మానవ మేధకు కృత్రిమ మేధ సవాలు విసురుతున్న సన్నివేశం కనిపిస్తోంది. కృత్రిమ మేధ సర్వాంతర్యామిగా సర్వవ్యాపితమవుతున్న క్రమం కనిపిస్తోంది. ప్రతి 5 ఏళ్లకోసారి సాంకేతిక ఐటీ రంగంలో కుదుపు లాంటి మార్పు సంభవిస్తుందన్న సత్యం వాస్తవ రూపంలో దర్శనమవుతోంది. ఈ నిరంతర రూపాంతర సందర్భంలో దార్శనికుల దృష్టికోణం తదనుగుణంగా ఉండాలని ఆశించడం అత్యాశ ఎంతమాత్రం కాదు. రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేధాతో యుద్ధరంగంలోనూ తలపడుతున్న సంఘటనలు వారికి కనబడటం లేదా? ఇప్పుడు ఫ్యాక్టరీలలో మనుషులు కాదు, రోబోలు పనిచేస్తున్నాయి. పొలాల్లో యంత్రాలు పనిచేస్తున్నాయి. 5Gతో ప్రపంచమే మారిపోయింది. డిజిటల్ విప్లవం ప్రపంచ గమనాన్ని మారుస్తుంది. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుంది. ఈ రంగంలో ఏవైనా అడ్డంకులు కలిగినా వాటిని అధిగమించే మేధస్సు కూడా ఇందులో మిళితమై ఉంది. పర్యవసానంగా డిజిటల్ విప్లవం మానవ జీవితాన్ని మరింత సుఖమయం, ఆనందమయం చేస్తుంది. ఇదండి ఈరోజు శ్రావ్య స్పెషల్ స్టోరీ. మరో ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.